సరే అండి. ఇప్పుడు చూడు బ్రో, మనం ఇక్కడ యాక్చువల్గా చర్చ్లోకి వెళ్తే ఇక్కడ EC2 అని కొట్టామనుకో, ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ EC2 కన్సోల్, చర్చ్ కొట్టగానే ఇక్కడ EC2 కన్సోల్ వచ్చేస్తుంది. సో కొట్టగానే ఇక్కడ చూడు ఇన్స్టాన్సెస్ రన్నింగ్ అని ఉంటుంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ అవునండి. చేస్తే EC2 అంటే ఏంటంటే, ఇక్కడ యాక్చువల్గా AWS క్లౌడ్లో EC2 అంటే ఏంటంటే కొత్త సర్వర్ని లాంచ్ చేస్తాం అనమాట. EC2 అంటే ఏంటంటే ఎలాస్టిక్ క్లౌడ్ అంటారు. ఓకేనా? ఎలాస్టిక్ ఓకే. క్లౌడ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లాంచ్ ద ఇన్స్టెన్సెస్ కొట్టాము, ఇక్కడ కొట్టామనుకో అంటే మనం కొత్త సర్వర్ని బిల్డ్ చేస్తున్నాం. ఓకేనా? కొత్త సర్వర్ అంటే ఏం లేదు. మై సర్వర్ అంటే ఏంటంటే జస్ట్ సర్వర్ పేరు అంతే. అది నీకు ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు, డాగ్ ఇచ్చుకోవచ్చు, మమ్మీ ఇచ్చుకోవచ్చు, ఏదైనా నీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. నేను మామూలుగా ఓకే. ఏంటంటే టెస్ట్ సర్వర్ అని ఇస్తాం, మనకు అర్థం అవడం కోసం, లేకపోతే టెస్ట్ అని ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఓకే. చూడు బ్రో, ఇక్కడ టెస్ట్ సర్వర్ కింద మీరు కిందకు వస్తే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ బ్రో. అమెజాన్ లైనెక్స్ అని, మ్యాక్ ఓఎస్ అని, ఉబుంటు అని. ఇప్పుడు నీది మ్యాక్ ఓఎస్ ఉంది కదా, అది కూడా అవును. వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ అమెజాన్ వాడు ఇది క్లౌడ్ కాబట్టి బ్రో, వీడు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ లో ప్రొవైడ్ చేస్తాడు. ఈవెన్ విండోస్, ఇది మనకి యాక్చువల్ గా రియల్ టైమ్ లో వాడేది ఎక్కువగా రెడ్ హాట్ వాడతారు. ఓకే. ఓకే? అమెజాన్ లైనెక్స్ కూడా లైనెక్సే, కానీ అమెజాన్ కూడా తయారు చేసుకున్నాడు, అది ఓన్ గా కస్టమైజ్డ్ ఇమేజ్ పెట్టుకొని తయారు చేసుకున్నాడు. ఇక్కడ విండోస్ అంటే నీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ సుసి లైనెక్స్ అన్న విండోసే. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్సే బ్రో, ఇవన్నీ ఇవే. సో ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ యాక్చువల్గా ఇవన్నీ ఇక్కడ చూడు, నేను ప్రెసెంట్ ఓన్లీ మనకి అమెజాన్ లైనెక్స్ ఈజ్ ఎనఫ్ బ్రో. అంటే మనం బేసిక్ గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి బేసిక్ కమాండ్స్ అన్ని అన్ని ఏట్లలో అయినా సేమ్ ఉంటది, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. నువ్వు సరే. నార్మల్ గా వేరేది తీసుకున్నా కానీ నార్మల్ గా ఉంటాయి. సో ఇక్కడ చూడు, నంబర్ ఆఫ్ ద ఇన్స్టెన్సెస్ నీకు ఒకటి కావాలా, రెండు అంటే సర్వర్స్ అంటే నువ్వు నీకు ఎన్ని సర్వర్స్ కావాలి, ఇక్కడ నీకు రెండు కావాలంటే రెండు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంది కదా, రెండు కావాలంటే రెండు పెట్టుకోవచ్చు, మూడు కావాలంటే మూడు. ఆటోమేటిక్ గా మనకి అమెజాన్ లైనెక్స్ అంటే ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి అమెజాన్ లైనెక్స్ మూడు మిషన్స్ అవుతాయి. ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఒకటి చాలు కాబట్టి నేను ఒక దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ ఓకే. మీకు యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ EC2. ఇక్కడ ఏంటంటే బ్రో, మనం యాక్చువల్గా ఏంటంటే మనం మామూలుగా రూట్ యూజర్ తోటి లాగిన్ అవుతాం ప్రతిసారి. ఇక్కడ ఏంటంటే బ్రో, అమెజాన్ లైనక్స్ కూడా ఏం చేశాడంటే EC2 యూజర్ ని మనం లాగిన్ అయ్యి వర్క్ చేయడానికి ఇచ్చాడనమాట. ఓకే. ఇక్కడ చూడు బ్రో, ఇక్కడ T3.మైక్రో అన్నాడు కదా కింద. T3.మైక్రో అంటే ఏంటంటే బ్రో, వీడి భాషలో ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ పర్చేజ్ చేశారు బ్రో. ల్యాప్టాప్ పర్చేజ్ చేసేటప్పుడు మీరు ఏం చూస్తారు? ర్యామ్, CPU, కోర్ i5, కోర్ i7, లేకపోతే అది 500 GB హార్డ్ డిస్కా, లేకపోతే 1 TB హార్డ్ డిస్కా, అది డెల్లా థిక్ ప్యాడ్ అని చూస్తారు, అంతేగా? ఇక్కడ కూడా మీరు ఒక సర్వర్ని లాంచ్ చేసేటప్పుడు T3.మైక్రో అంటే ఏంటంటే 2 CPUs, 1 GB మెమరీ ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే బ్రో, ఇది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని పెట్టాడు. అంటే మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అంటే ఏంటంటే ఒక ఫ్రీ టైర్ లాగా. అంటే ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అంటే ఏంటంటే బ్రో, ఇది మనం ఫ్రీగా వాడుకోవచ్చు. ఎన్ని అవర్స్? లైక్ 139 USD పర్ అవర్. అంటే మనకి ఫ్రీగా అయిపోను, మనకి ఇంత కాస్ట్ పడిద్దంట. ఇదంతా కాస్ట్ అంతా కూడా మనకి ఒక కంపెనీలో మీరు వెళ్ళినప్పుడు, ఒక ఆర్గనైజేషన్ లోకి వెళ్ళినప్పుడు ఓకే. కంపల్సరీగా మీకు ప్రైస్ డీటెయిల్స్ అదంతా కూడా ఫైనాన్షియల్ టీమ్ చూసుకుంటది, మీకు సంబంధం లేదు. ఓకే. కానీ ఒక రియల్ టైంలో మనకి మినిమం సర్వర్, బేసిక్ సర్వర్ కావాలి అని అంటే మినిమం 16 GB ర్యామ్ కావాలి బ్రో. హుహు. అవును కదా? మినిమం అవునండి. 16 GB కావాలి. మీరు కిందకు వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యాక్చువల్గా ఇదిగో T2.nano ఇవన్నీ కూడా ఏంటంటే వాటి పేర్లు అనమాట. అంటే ఇవన్నీ కూడా నేమ్స్. ఇప్పుడు మీరు T3.మైక్రో అన్నారు, అది ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఇప్పుడు మనకి యాక్చువల్గా 16 GB కావాలనుకోండి, ఇదిగో ఇక్కడ ఓకే. C6.2H.large. ఇక్కడ చూడండి, 8 CPUs, 16 GB మెమరీ. ఇది యాక్చువల్గా ఏంటంటే మనం రియల్ టైంలో మినిమం 4 CPUs, 16 GB ఉంటే మాత్రమే మనం సర్వర్ని తీసుకుంటాం. ఎందుకు? మినిమం ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నా, ఒక ఒక డేటాబేస్ డిప్లాయ్ చేయాలన్నా మినిమం కాన్ఫిగరేషన్ ఉండాలి కదా బ్రో. ఇప్పుడు వన్ ఓకే. జీబీ అనుకో, ఇప్పుడు ర్యామ్ 1 GB అనుకో, అది అసలు ఏముంది, జస్ట్ నువ్వు సర్వర్ ఏదైనా కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి అది లోడ్ తీసుకుంటది. ఇవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం బ్రో. మనం ప్రెసెంట్ ఓన్లీ ఫ్రీ టైర్ మాత్రమే తీసుకుంటున్నా. జస్ట్ దీని మీద సెలెక్ట్ చేసి మీరు కిందకు వస్తే ఇక్కడ చూడండి, ఇవి సెక్యూరిటీ గ్రూప్స్ అన్నమాట. సెక్యూరిటీ గ్రూప్స్ అవన్నీ ఇవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. ఇక్కడ మనకి మినిమం స్టోరేజ్ ఎంత వస్తుంది? 8 GB వస్తుంది. ఇదంతా కూడా ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఇక్కడ చూడు, ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కస్టమర్స్ గెన్ అప్ టు 30 GB. అంటే నువ్వు మినిమం ఇక్కడ 30 GB వరకు పెట్టుకోవచ్చు, నీకు బిల్లబుల్ పడదు ఏది ఫ్రీ టైర్ లో. కానీ ఓకే. రియల్ టైమ్ లో అట్లా ఉండదు కదా, ఎంత కావాలంటే అంత వాడుకోవాల్సింది. నేను ప్రెసెంట్ ఇక్కడ ఓన్లీ 8 GB మాత్రమే పెట్టుకుంటున్నాను. ఇక్కడ EBS అంటే ఏంటంటే బ్రో, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అని, ఇది స్టోరేజ్ లెవెల్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం కాకపోయినా వదిలేసి జస్ట్ నేను ఏదైతే చేస్తున్నానో అది మాత్రమే చూడ, మిగతాది ఏమీ పట్టించుకోవద్దు. లైన్ బై లైన్, క్లాస్ వైజ్ నీట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ప్రెసెంట్ ఏంటంటే ఇది క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. క్లౌడ్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా నీది మ్యాక్ ఓఎస్ కాబట్టి, ఇప్పుడు నా దాంట్లో VMware ఉంది కాబట్టి అది నీకు కొంచెం అర్థం కన్ఫ్యూజ్ అవుతున్నావు కాబట్టి నేను AWS ఎన్విరాన్మెంట్ లోకి వచ్చి ఒక సర్వర్ ని ఎలా డిప్లాయ్ చేయాలో చూపిస్తున్నాను.
లాంచ్ ద ఇన్స్టాన్సెస్ కొట్టావు అనుకో బ్రో, ఇక్కడ చూడు సెలెక్ట్ ద కీ పేర్ అని అడుగుతుంది. ఈ కీ పేర్ ఎందుకు? నేను యాక్చువల్గా మీరు కీ పేర్ కొట్టారు, ఈ కీ పేర్ ఎందుకు? ఇప్పుడు మీరు ఒక మొబైల్ ఉంది బ్రో, మీరు మొబైల్ ఒకటి పర్చేజ్ చేశారు, పాస్వర్డ్ లేకుండా మీరు డైరెక్ట్ గా ఎట్లా పడితే అట్లా పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకు? ఒక సర్వర్ లాగిన్ అవ్వాలంటే ఒక కీ గానీ ఒక పాస్వర్డ్ గానీ కావాలి. ఇక్కడ కీ అనేది ఏంటంటే నేను జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను NASR నీ పేరే ఇస్తా సంథింగ్. ఇక్కడ నేనేంటంటే కొత్త కీ పేరు ఇచ్చి నేను జస్ట్ లాంచ్ ద ఇన్స్టాన్సెస్ కొట్టేస్తా. కొట్టగానే ఆటోమేటిక్ గా మనకి సర్వర్ అనేది లాంచ్ అయిపోద్ది. క్రియేటింగ్ ద సెక్యూరిటీ గ్రూప్స్ నోడ్స్ అని చెప్పేసి ఇక్కడ అయిపోగానే మరి మీరు మళ్ళీ ఇక్కడ లాంచ్ ద ఇన్స్టాన్సెస్ కొట్టగానే, ఇక్కడ రన్నింగ్ ఇన్స్టాన్సెస్ కొట్టగానే మీకు ఆటోమేటిక్ ఇది క్లోజ్ చేయగానే ఇక్కడ చూడండి టెస్ట్ సర్వర్ బ్లాక్ అయిపోయింది. మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ కనెక్ట్ అని కొట్టండి. ఇక్కడ చూడండి మీరు ఒకవేళ సర్వర్ ని షట్ డౌన్ చేయాలనుకోండి, స్టాప్, రీబూట్, టెర్మినేట్ అంటే ఎంటైర్ గా డిలీట్ అయిపోద్ది. ఇక్కడ కనెక్ట్ అని కొట్టారనుకోండి జస్ట్ మనకి కన్సోల్ వస్తుంది. ఇక్కడ చూడండి మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు ఇదేమో ఇన్స్టాన్సెస్ ఐడి, అంటే నాకు ఒక ఐడి క్రియేట్ అయింది. తర్వాత ఇక్కడ ఇది పబ్లిక్ ఐపీ. ఇప్పుడు సర్వర్ కి ఐపీ అడ్రస్ ఉండాలి కదా, మనకి నెట్వర్కింగ్ క్లాస్ లో ఐపీ అడ్రస్ కూడా వస్తుంది, అది చెప్తాను. ఇక్కడ నాకు ప్రెసెంట్ ఐపీ అడ్రస్ ఏముంది ఇది. ఇక్కడ ఏ యూజర్ తో కనెక్ట్ అవుతున్నాను? EC2 యూజర్ తో కనెక్ట్ అవుతున్నాను. నేను కనెక్ట్ అని కొట్టాను. ఇప్పుడు కనెక్ట్ అని కొట్టగానే నాకు కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే బ్రో రియల్ టైంలో యాక్చువల్గా నేను మీకు ఏమని చెప్పాను ఫస్ట్ క్లాస్ లో, మనకి రూట్ యూజర్ అనేది అడ్మిన్ యూజర్ అని చెప్పారు. ఇప్పుడు మనం యాక్చువల్గా నార్మల్ యూజర్ తో కనెక్ట్ అవుతున్నాం కదా, నేను నార్మల్ యూజర్ తో కనెక్ట్ అవ్వకుండా కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు బ్రో. జస్ట్ EC2 యూజర్ తోటి. EC2 యూజర్ అనేది నార్మల్ యూజర్ యాక్చువల్గా. ఇవి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ EC2 అనేది నార్మల్ యూజర్. ఇక్కడ చూడు బ్రో, EC2 యూజర్ కి నాకు ఏముంది యాక్చువల్గా డాలర్ సింబల్ ఉంది. ఇప్పుడు నేను రూట్ కి స్విచ్ అవుతున్నాను బ్రో. రూట్ అంటే ఏంటంటే నాకు సూపర్ యూజర్ అనమాట. ఇక్కడ చూడు నీకు నార్మల్ యూజర్ కి ఏమో డాలర్ సింబల్ ఉంది, అట్లాగనే మీరు రూట్ యూజర్ కి హ్యాష్ సింబల్ ఉంది. అంటే మీకు డిఫరెన్స్ అర్థమైంది, ఏది నార్మల్ యూజర్ ఏది రూట్ యూజర్ అని మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు రూట్ యూజర్ అంటే ఏంది, అన్ని క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం బేసిక్ కమాండ్లు చూద్దాం. బేసిక్ కమాండ్లు అంటే ఏంటి? ఇప్పుడు మీకు నిన్న CD అంటే ఏందో అవన్నీ అర్థం కాలేదు కదా, ఇప్పుడు ఇక్కడ చెప్తాను అనమాట. సో ఇప్పుడు నేను డాక్యుమెంట్ లోకి వెళ్ళాను అనుకోండి, సో ఇక్కడ బేసిక్ కమాండ్స్ ఇదంతా కూడా ఏంటంటే క్లౌడ్ బ్రో, నేను ఒకసారి ప్రాక్టీస్ చేసి వస్తుంది. ఇది ఆల్రెడీ రికార్డింగ్ పెట్టాను, నేను యూట్యూబ్ లో కూడా షేర్ చేస్తాను. నీకు జస్ట్ సర్వర్ లాంచ్ చేయడం తెలిస్తే చాలు, ఇక్కడ అన్ని కమాండ్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ బేసిక్ కమాండ్స్, అసలు బేసిక్ కమాండ్స్ అంటే ఏంటి? బేసిక్ కమాండ్స్ అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు నువ్వు విండోస్ లో C డ్రైవ్ నుంచి D డ్రైవ్ కి ఎలా కాపీ చేస్తావు, ఒక ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేస్తావు, ఒక నోట్ ప్యాడ్ ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తావు, తర్వాత ఒక చోట నుంచి ఇంకో చోటకి ఫైల్స్ని ఎలా కాపీ చేస్తావు, డైరెక్టరీస్ ఫోల్డర్స్ని ఎలా కాపీ చేస్తావు అనేది ఇక్కడ బేసిక్ కమాండ్స్ అన్నమాట. ఇక్కడ బేసిక్ కమాండ్స్ తెలిసే ముందు నీకు ఒక ఒక లిటిల్ బిట్ కొన్ని కమాండ్స్ తెలియాలి. సో ఇక్కడ కమాండ్స్ ఏంటి అంటే ఇక్కడ చూడు, PWD ఒకటి తెలియాలి. ఓకే, PWD అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. తర్వాత CD అంటే ఏందో తెలియాలి. CD అంటే ఏంటంటే చేంజ్ ద డైరెక్టరీ. ఇక్కడ చూడు బ్రో, నేను సర్వర్లోకి వెళ్ళాను అనుకో, PWD అంటే ఏంటంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇప్పుడు నేను సర్వర్లోకి వస్తాను, ఇక్కడ చూడు PWD అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇక్కడ నేను ఎక్కడ ఉన్నాను బ్రో, /root లో ఉన్నాను. ఇప్పుడు యాక్చువల్గా నీకు అర్థం అవడం కోసం నేను C డ్రైవ్లోకి వెళ్తా బ్రో. C డ్రైవ్ ఎక్కడ ఉంది మంది, ఇక్కడికి వచ్చి నేను మామూలుగా ఇక్కడ అట్లా కాకుండా మై కంప్యూటర్ అని ఏదో ఒకటి కొడతా. ఇప్పుడు నేను దిస్ PC అని కొడతాను బ్రో. ఇప్పుడు ఇక్కడ చూడు నేనేం చేస్తానంటే దిస్ PCలోకి వచ్చి ఇక్కడ మామూలుగా ఇక్కడ డబుల్ క్లిక్ చేసి, ఇప్పుడు ఇది ఉంది బ్రో, D డ్రైవ్ ఉంది బ్రో. ఓకే, D డ్రైవ్ ఉంది. సో ఈ D డ్రైవ్ లోకి వచ్చి నేను ఏం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం, ఇప్పుడు D డ్రైవ్ లోకి వచ్చి నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తాను బ్రో. ఓకే, డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు ఏమైతే చెప్పు, నాకు ఈ డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు నాకు ఏ ఫోల్డర్ అయితే కావాలో ఆ ఫోల్డర్ లోకి వెళ్తాను నేను. అవునా? ఇక్కడ చూడు యాప్ డేటా అని క్లిక్ చేశాను అనుకో, యాప్ డేటాలోకి వచ్చాను. ఇప్పుడు నేను అదే ఒక బ్యాక్ స్పేస్ కి రావాలంటే బ్యాక్ స్పేస్ కొడతా. నేను మళ్ళీ ఏప్రిల్ 2024 బ్యాచ్ కి వెళ్ళాలనుకో, మళ్ళీ ఎంటర్ కొడతా, మళ్ళీ నేను బ్యాక్ స్పేస్ కి వస్తాను. అంటే ఇక్కడ ఏంటి, నాకు ఏ ఫోల్డర్ లోకి అయితే పోవాలనుకున్నానో ఆ ఫోల్డర్ లోకి వెళ్తా. ఇప్పుడు ఇక్కడ చూడు PWD అంటే నేను ఏ ఫోల్డర్ లో ఉన్నాను బ్రో, D డ్రైవ్ లో నేను ఆసిఫ్ అనే ఫోల్డర్ లో, ఇప్పుడు నేను ఆసిఫ్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళాలి, ఇక్కడ క్లిక్ చేస్తా. దీన్ని మనం PWD అంటాం. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ PWD అంటే ఏంటంటే నేను ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, అంటే ప్రెసెంట్ నేను ఏ పాత్ లో ఉన్నాను, C డ్రైవ్ లో ఉన్నానా D డ్రైవ్ లో ఉన్నానా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నీకేంటి, ఇక్కడ చూపించింది కదా C డ్రైవ్ అండ్ D డ్రైవ్. ఇప్పుడు ఇక్కడ చూడు బ్రో, ఇక్కడ /root అని ఉంది కదా, నేను నీకు ఏమని చెప్పాను,
అన్నిటికంటే టాప్ లెవెల్ డైరెక్టరీ ఏది మనకి స్లాష్. నేను ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే సిడి కొట్టి స్లాష్ కొడతా. ఇది అర్థమైందా అర్థం కాలేదా ఒకసారి చెప్పు, మళ్ళీ రిపీట్ అర్థమైంది. చేయమంటారా? అర్థమైంది ఓకే కదా. అర్థమైంది. నేను ఇక్కడ సిడి స్లాష్ కొడితే అంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్తున్నా. ఎందుకు? నాకు స్లాష్ అనేది టాప్ లెవెల్ డైరెక్టరీ కాబట్టి నేను ఇక్కడ పీడబ్ల్యూడిని ఇస్తే ఇక్కడ స్లాష్ లో ఉన్నా. ఇప్పుడు స్లాష్ కింద ఏముంటాయి అని చెప్పాను, ఎల్ఎస్ అనే కమాండ్. ఎల్ఎస్ అంటే ఏంది బ్రో? ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ సేమ్ నీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఒక స్టెప్ బ్యాక్ వచ్చి నాకు ఏంటంటే విండోస్ లో ఏమేమి ఉన్నాయో క్లియర్ గా చూపిస్తుంది. కానీ లైనక్స్ లో మీరు అంటే ఇక్కడ ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీలో మీరు స్లాష్ లో ఉన్నారు కాబట్టి స్లాష్ లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఏమేమి అంటే ఏం ఫోల్డర్స్ ఉన్నాయి, ఏం ఫైల్స్ ఉన్నాయో చూడాలి అని అంటే మీరు ఎల్ఎస్ అనే కమాండ్ క్లిక్ చేయాలి. ఎల్ఎస్ అంటే లిస్ట్. అర్థమైందా? ఎల్ఎస్ అంటే లిస్ట్. లిస్ట్. సో నేను జస్ట్ అక్కడ ఎంట్రీ చేశాను అనమాట, ఎల్ఎస్ అంటే లిస్ట్ అని. ఓకే ఓకే, ఇక్కడ ఎల్ఎస్ అంటే లిస్ట్ చేశాను అనమాట. ఇక్కడ చూడు బ్రో, నేను చెప్పిన బిన్ను, బూటు, దేవు, ఈటీసీ, హోము, లిబ్బు, లిబ్64, ఇక్కడ లోకల్ చెప్పలేదు, మీడియా, ఎంఎన్టీ, ఓపీటీ, ప్రాకు, రూటు, రన్ చెప్పలేదు, ఎస్బిన్ చెప్పాను, ఎస్ఆర్వి చెప్పలేదు, సిస్ చెప్పలేదు, టిఎంపీ కూడా చెప్పాల, యుఎస్ఆర్, వ్యారీ. ఇవన్నీ మినిమం అయితే కొన్ని అయితే కవర్ అప్ అయినాయిగా. సో ఇప్పుడు వీటిలలో ఇంకా ఇవన్నీ కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటే వస్తాయి. ఇవి కనుక అర్థం అవ్వకపోతే నీకు రియల్ టైంలో ఏంటి అనేది కూడా అర్థం కాదు. సో ఇంతవరకు క్లియరా? పీడబ్ల్యూడి సిడి అనేది క్లియరా? ఎల్ఎస్ అనే కమాండ్, ఈ మూడు క్లియరా? నేను చెప్పింది మూడే కమాండ్స్, పీడబ్ల్యూడి, సిడి, ఎల్ఎస్. చూడు ఇక్కడ బ్రో, పీడబ్ల్యూడి అంటే ఏంటంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రెసెంట్ వర్కింగ్ అంటే వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏం లేదు, ప్రెసెంట్ నువ్వు ఏ పాత్లో ఉన్నావు అని అర్థం. సిడి అంటే ఏంటంటే చేంజ్ ద డైరెక్టరీ. అంటే చేంజ్ ద డైరెక్టరీ అంటే ఏంటి? ఒక డైరెక్టరీలోంచి అంటే ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్లోకి వెళ్ళాలంటే మీరు ఏ ఫోల్డర్లోకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో సిడి కొట్టి ఆ పాత్ ఇస్తే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తారు. ఎల్ఎస్ అంటే లిస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమ్లోకి వెళ్ళాలనుకుంటున్నా, అంటే హోమ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటున్నా, సిడి హోమ్. ఇక్కడ మీరు ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చారనుకోండి, దీంట్లో ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయి, ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా సిడి ఈసీ2 కొట్టాను అనుకో, నేను పాత్లోకి వెళ్తా. బ్రో అడగొచ్చు, నాకు దీంట్లో ఫైల్ని, ఫోల్డర్ని ఎలా గుర్తుపట్టాలి, నాకు ఇవి అర్థం కావట్లేదు బ్రో అంటే, సో మీరు కన్ఫ్యూజ్ లేకుండా వదిలేసేయండి, నేను చెప్తాను. జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాతనే వస్తుంది, అది కూడా ఆ టాపిక్ కూడా. ఇప్పుడు మీకు ఈ మూడు కమాండ్స్ గురించి అర్థమైంది, అర్థం కాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టెప్ బ్యాక్ రావాలనుకోండి, సిడి డాట్ డాట్. సిడి డాట్ డాట్ అంటే ఏంది? మీరు ఇప్పుడు ఇక్కడ బ్యాక్ స్పేస్ వాడతారు కదా బ్రో. ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లోకి వచ్చాను, ఇది క్లోజ్ చేస్తాను, మనం అంత సర్వర్లో చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ఉంది బ్రో, నేను ఒక స్టెప్ బ్యాక్ రావాలంటే బ్యాక్ స్పేస్ కొడితే సరిపోతుంది కదా. మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ వెళ్ళాలంటే సి డ్రైవ్, B27, మళ్ళీ ఇక్కడ ఈ వీడియో, మళ్ళీ బ్యాక్ స్పేస్ కొట్టుకుంటా. సో ఇట్లానే నేను ఒక స్టెప్ బ్యాక్ రావాలంటే సిడి డాట్ డాట్ కొడితే ఒక స్టెప్ బ్యాక్ వస్తాను, పీడబ్ల్యూడి ఎల్ఎస్. మళ్ళీ ఇంకో స్టెప్ బ్యాక్ రావాలంటే సిడి డాట్ డాట్ ఎల్ఎస్. లేదు అట్లా కాకుండా నేను డైరెక్ట్గా సిడి స్లాష్లోకి వెళ్ళాలనుకో, సిడి కొట్టి స్లాష్ కొడితే ఆటోమేటిక్గా మీరు బ్యాక్ వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఒకటే అర్థమైందా బ్యాక్, క్లియర్? సిడి స్లాష్ కూడా ఒకటే బ్యాక్ లేదా మొత్తం? సిడి స్లాష్ కూడా డైరెక్ట్గా అక్కడికి వచ్చాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు నీకు అర్థం అవడం కోసం, ఇక్కడ చూడు, నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం ఫస్ట్ సిడి స్లాష్ హోమ్లోకి వెళ్తాను. దీని లోపల ఏముంది? ఈసీ2 ఉంది. 1 మినిట్, దీని కింద చూస్తాను. దీని లోపల ఏముంది? ఈసీ2 ఉంది. మళ్ళీ ఏం చేస్తాను? సిడి ఈసీ2లోకి వస్తాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను బ్రో? హోమ్ ఈసీ2లో ఉన్నా. ఇప్పుడు నేను ఏంటంటే నాకు టాప్ లెవెల్ డైరెక్టరీ ఏది? టాప్ లెవెల్ డైరెక్టరీ ఏది? స్లాష్. అవునా? ఇప్పుడు నేను డైరెక్ట్గా స్లాష్లోకి వెళ్ళాలంటే మీరు ఈ సిడి స్లాష్ అయినా వాడచ్చు, లేకపోతే సిడి డాట్ డాట్ కొట్టి మళ్ళీ సిడి డాట్ డాట్ ఎట్లయినా వాడచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా సిడి స్లాష్ అయినా వాడచ్చు. సిడి స్లాష్ కొట్టారనుకో డైరెక్ట్గా వచ్చేస్తారు. అర్థమైందా మీకు క్లియర్గా? సిడి డాట్ డాట్ అంటే ఏం లేదు, ఇది 1 స్టెప్ బ్యాక్ అంతే. ఓకేనా? ఈ మూడు కమెంట్స్ అంటే అర్థం ఆటోమేటిక్గా అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్రియేటింగ్ అండ్ రిమూవింగ్, కాపీయింగ్ అండ్ మూవింగ్ అండ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఫైల్స్ అంటే నోట్ ప్యాడ్, డైరెక్టరీ అంటే ఫోల్డర్ విండోస్లో. ఓకే, ఇప్పుడు మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం. కొత్త ఫైల్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఏ నోట్ ప్యాడ్. ఇక్కడ చూడండి, క్యాట్ ఈజ్ ఏ కమాండ్ యూజ్డ్ బై ద క్రియేటివ్ ఫైల్ అండ్ టు డిస్ప్లే ఆఫ్ ద మాడిఫై ద కంటెంట్ ఆఫ్ ద ఫైల్. అంటే ఒక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మీరు ఒక కొత్త ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తారనేది సినారీ. ఇక్కడ చూడు బ్రో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. ఓకే, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నేను దీంట్లో సమ్ డేటా రాశాను, పీడబ్ల్యూడి ఎల్ఎస్ క్యాట్ అనే డేటా. ఇది సేవ్ చేయాలంటే ఏ కమాండ్ ఇస్తారు? Ctrl+S. ఓకే,
కంట్రోల్ ఎస్ ఇస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది, నీకు ఇష్టం వచ్చిన నేమ్తో ఉండదు. ఇక్కడ కూడా మనం ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, బ్రాకెట్లో చూడండి ఓన్లీ క్యాట్ అనేది కమాండ్, గ్రేటర్ దాన్ అనేది కమాండ్, క్యాట్ గ్రేటర్ దాన్ అనేది కమాండ్ బ్రో, కేటీ ఫైల్ అనేది ఫైల్ నేమ్. ఓకేనా, కేటీ ఫైల్ అనేది ఫైల్ నేమ్. ఇప్పుడు మీరు సర్వర్లోకి వచ్చి నేను ఏం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, పీడబ్ల్యూడిలో ఉన్నాను. ఓకేనా, పీడబ్ల్యూడి అంటే స్లాష్ క్యాట్ కొట్టి గ్రేటర్ దాన్ కొట్టి నేను ఫైల్ నేమ్ అనేది జూమ్ అని ఇస్తా. ఓకేనా, జూమ్ ఇచ్చి ఎంటర్ కొట్టి ఇక్కడ మీరు జస్ట్ P1 P2 P3 P4 అనేది జస్ట్ నేను నాకు కావాల్సింది నేను రాసుకుని ఎంటర్ కొట్టి కంట్రోల్ డి కొట్టా. కంట్రోల్ డి అంటే సేవ్. ఇక్కడ చూడు బ్రో, ఎల్ఎస్ అనే కమాండ్ ఇవ్వు. ఇక్కడ చూడు బ్రో, నీకు పైన వేర్ పక్కన ఇంతకు ముందు ఏం రాలే, ఇప్పుడు ఏమొచ్చింది, జూమ్ అనే ఫైల్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిందా లేదా? ఇప్పుడు దీంట్లో ఉన్న కంటెంట్ ను చూడాలంటే ఇప్పుడు నాకు జూమ్ లో సమ్ కంటెంట్ ఉంది బ్రో, మరి ఎలా చూస్తావు, క్యాట్ కొట్టి జూమ్ అనే కమాండ్ ఇస్తావు, ఆటోమేటిక్ ఏమైంది, ఇదేగా నేను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నోట్ ప్యాడ్ ఉంది బ్రో, నోట్ ప్యాడ్ లో ఇప్పుడు నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం నేను ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, P1 P2 ఇచ్చి P3 ఇచ్చి P4 ఇచ్చి నేను కంట్రోల్ ఎస్ కొట్టాను. ఇది ఇక్కడ సంథింగ్ నేను డౌన్లోడ్స్ లో ఏదో ఒక పేరు ఇస్తా, P1 అని ఇస్తున్నా. ఇది సేవ్ అయింది, క్లోజ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మళ్ళీ నాకు ఇది ఏంటంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్, కరెక్ట్. నేను డౌన్లోడ్స్ లోకి వచ్చి ఇక్కడ P1 అని ఇచ్చాను, అవునా. P1 ఇస్తే ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి, నేను మళ్ళీ దీంట్లో సమ్ డేటా రాసుకోవాలి. P5 P6 సారీ P5 P6 P7 కొట్టి ఇది సేవ్ చేసి మళ్ళీ కంట్రోల్ ఎస్ కొడతాను. మళ్ళీ ఇది ఇక్కడ ఓపెన్ చేసి మళ్ళీ P1 డబుల్ క్లిక్ ఇస్తాను, ఆటోమేటిక్ ఓపెన్ అయింది, అవునా. ఇప్పుడు ఏంటంటే బ్రో నా సినారీ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా జూమ్ అనేది నాకు ఎగ్జిస్టింగ్ ఫైల్ బ్రో, అంటే జూమ్ అనేది ఎగ్జిస్టింగ్ ఫైల్ కాబట్టి నేను మళ్ళీ దాంట్లోకి నేను డేటా అనేది యాడ్ చేసుకోవాలి. క్యాట్ డబల్ గ్రేటర్ దాన్ అంటే ఏంటి, ఎగ్జిస్టింగ్ ఫైల్లోకి డేటాను యాడ్ చేయడానికి. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ S1 S అంటే డేటా ఏదో ఒకటి రఫ్ డేటా రాస్తున్నా అంతే, నీకు అర్థం అవడం కోసం. ఓకేనా, S5 S6 కొట్టి మళ్ళీ సేవ్ చేయడానికి ఏంటిది, విండోస్ లో కంట్రోల్ ఎస్ కొడతా, ఇక్కడ కంట్రోల్ డి. ఇప్పుడు నేను క్యాట్ జూమ్ కొట్టినప్పుడు నాకు రెండు కలిపి రావాలి, వచ్చినాయి చూడు, సేమ్ లైక్ యాజ్ ఏ నోట్ ప్యాడ్ లాగా, అర్థమైందా. సో మీరు డాక్యుమెంట్ లోకి వచ్చారనుకోండి సేమ్ ఇదే ఉంటుంది. టు క్రియేటివ్ ఫైల్ క్యాట్ గ్రేటర్ దాన్ కొట్టి నేను ఇక్కడ జూమ్ అని ఇచ్చాను, ఇక్కడ వాడు హలో వరల్డ్ అని రాశాడు, ఇక్కడ నేను కంట్రోల్ డి కొట్టింది, నేను ఇక్కడ P1 P2 రాశాను. వాడు ఇప్పుడు మీరు కేటీ ఫైల్లో ఉన్న డేటాని చూడాలి అంటే క్యాట్ కేటీ టు డిస్ప్లే ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ ద ఫైల్, అంటే కంటెంట్ అంటే ఏంటి, టు డిస్ప్లే ఆఫ్ ద అంటే కంటెంట్ అంటే ఏంటంటే, సో ఇక్కడ క్యాట్ కేటీ ఫైల్ అనేది ఏంటంటే బ్రో దాంట్లో ఉన్న డేటాని చూడాలంటే టు డిస్ప్లే ఆఫ్ ద కంటెంట్. ఇప్పుడు మీరు నోట్ ప్యాడ్ ఉంది బ్రో, నోట్ ప్యాడ్ లో కంటెంట్ ని చూడాలంటే డబుల్ క్లిక్ ఇస్తేనే కదా మీకు దాంట్లో డేటా ఏం ఫైల్ మీకు తెలిసేది. సో ఇక్కడ కూడా అదే అన్నమాట. సో మీరు ఒక ఫైల్లో దాంట్లో లోపల కంటెంట్ ఏముందో చూడాలి అనుకుంటే ఈ కమాండ్ ఇస్తే సరిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసరికి క్యాట్ డబల్ గ్రేటర్ దాన్ అంటే డబల్ గ్రేటర్ దాన్ అంటే ఏంటి, టు అపెండ్ ద డేటా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్. ఇప్పుడు నాకేంటి జూమ్ అనేది ఎగ్జిస్టింగ్ ఫైల్ కదా, ఈ ఎగ్జిస్టింగ్ ఫైల్లో నేను డేటాని యాడ్ చేసుకోవాలి అనుకుంటే అది ఆటోమేటిక్ ఏమవుద్ది, నాకు ఎగ్జిస్టింగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే నేను డబల్ గ్రేటర్ దాని ఇచ్చి S1 S2 S3 కొట్టి నేను జస్ట్ కంట్రోల్ డి ఇచ్చాను, రెండు నాకు అంటే ఎగ్జిస్టింగ్ ఫైల్లో కూడా డేటా యాడ్ అయిపోయింది. సో ఇట్లా ఇది ఒక ఫైల్ని క్రియేట్ చేయడం, అంటే ఒక ఎగ్జిస్టింగ్ ఫైల్లో డేటాని యాడ్ చేయడం, ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేయడం, ఇదన్నమాట. క్యాట్ కమాండ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మళ్ళీ రిపీట్ చేయమంటావా? లేదు, ఓకే, క్లియర్ కదా. క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రియేటింగ్ ఏ మల్టిపుల్ ఫైల్స్ సేమ్ టైం యూజింగ్ ఫ్రమ్ ద టచ్ కమాండ్. బ్రో నువ్వు అడగొచ్చు పైన ఆల్రెడీ క్యాట్ కమాండ్ యూజ్ చేసిన మళ్ళీ ఇక్కడ క్రియేటింగ్ ఏ మల్టిపుల్ ఫైల్స్ అంటుంది ఏంది బ్రో, ఇది ఎందుకు నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందంటే మీరు సింపుల్ ఏం లేదు బ్రో, టచ్ అనే కమాండ్ మనకి రియల్ టైంలో మల్టిపుల్ ఫైల్స్ ని క్రియేట్ చేసింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే టచ్ అనే కమాండ్ ఇచ్చి ఓకే P1, P2, P3, P4 ఇవన్నీ కూడా ఫైల్ నేమ్స్ బ్రో. P1 P2 P3 అనేది ఫైల్ నేమ్స్. ఎంటర్ కొట్టాను అనుకో, ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చాను అనుకో, ఇక్కడ ఫైల్స్ క్రియేట్ అయినాయి చూడు. అంటే ఇక్కడ ఏం లేదు బ్రో, క్యాట్ అనే కమాండ్ ఏంటంటే క్యాట్ అనే కమాండ్ ఫైల్స్ ని క్రియేట్ చేస్తుంది, టచ్ అనే కమాండ్ కూడా ఫైల్స్ ని క్రియేట్ చేస్తుంది. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ ఎట్ ఏ టైం క్రియేట్ చేస్తుంది. క్యాట్ అనే కమాండ్ మల్టిపుల్ ఫైల్స్ ని క్రియేట్ చేయదు. అయితే నువ్వు అడగొచ్చు మరి దాని బదులు క్యాట్ బదులు టచ్ వాడుకోవచ్చు కదా బ్రో అంటే రియల్ టైంలో మనకి టచ్ అనే కమాండ్
కొన్ని సినారియోల్లో మాత్రమే ఉపయోగిస్తాము, అన్ని సినారియోల్లో ఉపయోగించము. అయితే ఒక ట్రబుల్ షూటింగ్ ఇష్యూ ఉంది, నేను చెప్తాను నీకు ఎక్కడ యూజ్ చేయాలనేది. అయితే మీరు ఓన్లీ ఎక్కువగా కూడా క్యాట్ అనే కమాండ్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ టచ్ అనే కమాండ్ నాకు రావట్లేదు బ్రో అంటే మీరు పర్లేదు, జస్ట్ మీరు వదిలేసేయండి. టచ్ అనే కమాండ్ మీకు అర్థం కాదు, వదిలేసేయండి, నో వరీస్. దానివల్ల మనకి రియల్ టైంలో జస్ట్ ఇక్కడ టచ్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే బ్రో, ఒక రియల్ టైంలో టచ్ అనే కమాండ్ యాక్చువల్గా 0 MB ఫైల్ని క్రియేట్ చేస్తుంది బ్రో. ఏదన్నా ఒక డైరెక్ట్ ఏదన్నా ఒక ఫోల్డర్లో ఏదన్నా స్టోరేజ్ లెవెల్లో ఏదన్నా ఇష్యూ ఉందనుకో, అసలు దాంట్లో మనం కొత్త ఫైల్ని క్రియేట్ చేయగలమా లేదా అన్నందుకు మాత్రమే యూజ్ అవుద్ది అనమాట. ఇది ఒకవేళ మీకు అర్థం కాకపోతే అసలు మీరు పూర్తిగా మర్చిపోండి దీన్ని, టచ్ అనే కమాండ్ గురించి. నేను మీకు వన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత చెప్తాను, ఓకేనా? ఓకే మీరు ఓన్లీ క్యాట్ కమాండ్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి, మిగతాది ఏది ప్రాక్టీస్ చేయొద్దు, ఓకేనా? ఓకే ఇప్పుడు ఇక్కడ చూడు బ్రో, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో నువ్వు కొత్త ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేస్తావు? దిస్ పీసీలోకి వచ్చి ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ న్యూ ఫోల్డర్ అని కొట్టి జస్ట్ నాకు ఇక్కడ వచ్చిన పేరు రాసుకుంటా, NASR నాజర్ B27 బ్యాచ్ అని, ఇంతేగా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ కూడా సర్వర్లోకి వచ్చి అంటే మీరు ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్, నేను ఏమని చెప్పాను, విండోస్లోనేమో ఫోల్డర్ అంటాం, ఇక్కడ ఏమని చెప్పాను, డైరెక్టరీ అంటాం. నేను ఇక్కడ ఏం చేస్తాను, MKDIRB బ్యాచ్ 27, ఓకే, జస్ట్ అలా ఇచ్చాను, ఓకే. B27 అంటే బ్యాచ్ 27 అని ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు ఎంటర్ కొట్టారనుకోండి, మీరు ఇక్కడ LS అని, LS అంటే ఏంటి, లిస్ట్. అంటే మీరు ఏ డైరెక్టరీలో క్రియేట్ చేశారు, అంటే PWD అంటే నేను ఎక్కడ ఉన్నాను, స్లాష్లో ఉన్నాను. నాకు ఇక్కడ B27 క్రియేట్ అయిందో లేదో చూడండి, ఇది స్టార్టింగ్లో క్రియేట్ అయిందా, అయింది కాలేదా? సో ఇప్పుడు నా సినారీ ఏంటంటే బ్రో, నా సినారీ ఏంటంటే ఇప్పుడు విండోస్ లో B27 ఫోల్డర్ క్రియేట్ చేశాను, అవునా? మళ్ళీ డబుల్ క్లిక్ ఇస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి N1B27 అని ఇస్తా. అంటే దానికి మీనింగ్ ఏం చెప్పు, మళ్ళీ ఇంకోటి డబుల్ క్లిక్ ఇచ్చి, ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ N2B27 అని ఇస్తా, ఓకే, అర్థమవుతుంది కదా? N2B2 మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను N3B27, అంటే జస్ట్ నేమ్, నీకు ఇష్టం వచ్చే నేమ్లు ఇచ్చుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు నేను ఎక్కడున్నా బ్రో, నేను ప్రెసెంట్ డైరెక్ట్ ఇప్పుడు నేను ఎక్కడున్నా అని చెప్పు, ఇక్కడ డి డ్రైవ్ లో నజీర్ అనే B27 లో మళ్ళీ N1B27 ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, N2 ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేశాను, N3 ఇక్కడ ఏమైనా ఉన్నాయా, దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంటీ, అంతేగా. మళ్ళీ నువ్వు బ్యాక్ స్పేస్ కొట్టాలంటే ఇదికి వస్తావు, లేకపోతే బ్యాక్ స్పేస్ అన్నా కొడతావు, లేకపోతే ఇదన్నా కొడతావు, అంతేగా. బ్యాక్, మళ్ళీ బ్యాక్, మళ్ళీ బ్యాక్, మళ్ళీ బ్యాక్. ఇప్పుడు నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం, నాకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో నాకు టాప్ లెవెల్ డైరెక్టరీ ఏది, స్లాష్ కదా. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, స్లాష్ లో ఉన్నాను. నేను ఫోల్డర్ అంటే డైరెక్టరీ లోపల డైరెక్టరీ అంటే ఫోల్డర్ లోపల ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే MKDIR-P, P అంటే పారామీటర్స్. నాకు టాప్ లెవెల్ డైరెక్టరీ ఏది, స్లాష్, అంతేగా. నేను స్లాష్ లో ఇచ్చాను ఆల్రెడీ. నేను ఇక్కడ ఏం చేస్తానంటే, నేను ఇక్కడ నాజర్ 1, నజీర్ 2, నజీర్ 3, నీకు ఇష్టం బ్రో ఏదైనా ఇచ్చుకోవచ్చు, పేరు ఇదే ఇవ్వాలని లేదు. నజీర్ 4, నజీర్ 5 అని ఎంటర్ కొట్టాను అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మీరు LS అనే కమాండ్ హిట్ చేశారు అనుకోండి, ఒకసారి చూడండి మీకు NASR నాజర్ అనేది క్రియేట్ అయిందో లేదో చూడండి. చూడండి, నేను PWD లో ఇచ్చింది, LS లేదు. ఇప్పుడు నేను PWD లో ఇచ్చింది, సో క్రియేట్ అయిందా లేదా ఒకసారి చూడండి. ఎక్కడ ఉండదు చూడండి, NASR నాజర్, నాజర్ 1 అని ఉంది, 2 లేదు. క్రియేట్ కాలేదా, ఇది ఇక్కడ చూడండి, ఇది క్రియేట్ అయింది చూసారా, నాజర్ 1 లోపల. ఓకే, ఇక్కడ క్రియేట్ అయింది కదా. సో నాజర్ 1 లోపల, మళ్ళీ నాజర్ 1 లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి, CD NASR1, మళ్ళీ LS అనే కమాండ్ ఇచ్చాను అనుకో, నాజర్ 2, మళ్ళీ ఇక్కడ LS అనే కమాండ్ ఇచ్చాను అనుకో, నాజర్ 3, MA స్పెల్లింగ్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ మళ్ళీ LS అనే కమాండ్ ఇచ్చారు అనుకోండి, CD నాజర్ 4, మళ్ళీ ఇక్కడ LS అనే కమాండ్ ఇచ్చారు అనుకోండి, 5, ఇక్కడ LS. చూసారా, ఇంక ఇక్కడ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు 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 ఇక్కడ నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, PWD కొడితే ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, PWD
సో ఇక్కడ ఉన్నారు కదా, సో ఓకే. ఓకే, ఇక్కడ 5 లో ఉన్నాను. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా మీకు? ఇప్పుడు మనము ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే కమాండ్ ఏంటి బ్రో? ఇప్పుడు నేను సిడి బ్యాక్ స్పేస్ సిడి కొడతా కదా, సిడి బ్యాక్ డాట్ స్పేస్ డాట్ కూడా ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే ఏ కమాండ్ ఇస్తారు? సిడి సిడి డాట్ 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 డాట్. అదే నాకు డైరెక్ట్ గా స్లాష్ లోకి వెళ్ళాలంటే సిడి స్లాష్. సిడి స్లాష్ కొడతా. నాకు అట్లా కాకుండా ఎన్ఎన్ 1 లోకి వెళ్ళాలనుకోండి, మరి ఎలా వెళ్తారు డైరెక్ట్ గా? ఎన్ఏసిఆర్1. అది సిడి స్లాష్ కొట్టి ఎన్ఎస్ఆర్ కొట్టి ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడికి వస్తారు. ఓకే, రెండు సార్లు అర్థమైందా? స్లాష్ కొట్టాలనా నాసర్ వన్ ఆ, తర్వాత? ఇక్కడ ఏం లేదు బ్రో, స్టార్టింగ్ స్లాష్ ఉంటే స్లాష్ ఇచ్చేసి అంతే, ఆటోమేటిక్ గా స్లాష్ లో పోయి పడిపోద్ది ఆటోమేటిక్ గా. ఓకే, ఒక డౌట్. మనం పీడబ్ల్యూడి కొట్టాం కదా ఎల్ఎస్ తర్వాత నాసర్ 5లో, ఉమ్. అది మొత్తం 4 ఫోల్డర్స్ ఎందుకు చూపిస్తుంది? ఓన్లీ నాసర్ 5 చూపించాలి కదా. ఏంటి బ్రో అర్థం కాదు. మళ్ళీ అడుగు. ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని పీడబ్ల్యూడి ఉంది కదా పైన. మనం ఉమ్. నాసర్ 5లో పీడబ్ల్యూడి కొట్టాం, కానీ అది మొత్తం లిస్ట్ చేసింది నాసర్ 1, నాసర్ 2, 3, 4, 5. అది ఉమ్. ఓన్లీ 5 చూపించాలి కదా, లేదా? లేదు బ్రో, ఇప్పుడు ఇందాక మనం ఇక్కడ చూడండి, ఇందాక ఏంటి సిడి నాదర్ 1, నాదర్ 2, నాదర్ 3, నాదర్ 4 లోకి వెళ్ళి ఇక్కడ నాదర్ పీడబ్ల్యూడి కొడితే ఇక్కడ ఏమొచ్చింది? 5 లోకి వచ్చింది. మళ్ళీ మనం ఏం చేసాం, బ్యాక్ బ్యాక్ వెళ్ళాం కదా ఒక స్టెప్. ఓకే. కానీ నేను సిడి డాష్ డాష్ కన్నా పైన అంటున్నా. సిడి డాష్ డాష్ పైన నాసర్ 5 దాకా లిస్ట్ అయింది కదా మొత్తం, 1, 2, 3, ఇక్కడ 4, 5. అవును, ఇక్కడ లిస్ట్ అయింది. నేను ఒక స్టెప్ బ్యాక్ వస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ నేను సిడి నాదర్ 1 కొట్టాను కదా, ఇవి ఇక్కడ 5 లోకి వచ్చాను బ్రో, 4 లోకి పైంది వచ్చి. పైంది పైంది పీడబ్ల్యూడి మనం కొట్టాం కదా, పీడబ్ల్యూడిలో కింద ఓన్లీ నాసర్ 5 అని చూపించాలి కదా. ఎల్ఎస్ తర్వాత పీడబ్ల్యూడి ఉంది కదా, అది అక్కడ. మ్మ్. ఇది అంటున్నావా? ఇదే ఆ పీడబ్ల్యూడి కొడితే నాసర్ కరెక్ట్ హైలైట్ చేసావు. దాని కింద ఇక్కడ చూడు మనకు బ్రో, నాసర్ 5 రావాలి కదా. మొత్తం వచ్చింది. ఇదిగో ఇక్కడ వచ్చింది కదా, నాజర్ 5 వచ్చింది. మళ్ళీ నేను సిడి ఒక స్టెప్ బ్యాక్ కూడా, సిడి డాట్ డాట్ అంటే ఏమని చెప్పాను? ఒక స్టెప్ బ్యాక్. ఇదిగో బ్రో, 4 వచ్చింది కరెక్ట్. ఓకే, ఇక్కడ అర్థమైంది. నాజర్ 5 లో ఉన్నాను బ్రో. నాజర్ 5 ఇక్కడ ఉంది. నేను ఎల్ఎస్ అనే కమాండ్ ఇస్తే నాజర్ 5 తర్వాత ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏం లేవు, ఏమీ లేదు. ఫిక్స్ లేదు కదా. సో అందుకనే నేను నాజర్ 5 అనేది లాస్ట్. సిడి డాట్ డాట్ కొడితే ఇక్కడ ఏముంది? నాసర్ 4 వచ్చింది సిడి ఒక్క డాట్ బ్యాక్. డాట్ అంటే ఏంటి? ఒక స్టెప్ బ్యాక్ వచ్చి అంటే నాజర్ బ్యాక్. 4 లోకి వచ్చాయి, అంటే బ్యాక్ స్పేస్ కొట్టాను జస్ట్ అంతే. ఓకే. ఓకే, సో ఓకే. బ్యాక్ స్పేస్ కొట్టాను. తర్వాత ఇక్కడ ఏమైంది? మళ్ళీ నేను సిడి నాజర్ 1 లోకి వస్తే మనం డైరెక్ట్ గా ఎలా పోవాలని చెప్పాను, సిడి నాజర్ 1 కొట్టాను. నాసర్ 1. ఓకే. మళ్ళీ చెప్తాను చూడు, కన్ఫ్యూజ్ అవుతాను. సింపుల్ పేరుతోటి ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ సిడి స్లాష్ లోకి వచ్చాను, క్లియర్ కొట్టుపోయేది, బ్యాక్ స్పేస్ కొడతా ఉండు. ఇక్కడ ఏం లేదు, నేను ఏం చేయట్లేదు బ్రో. ఎంకేడిఐఆర్ -పి, పి కొట్టేసి జస్ట్ నేను స్లాష్ లైక్ వైఎస్ 1. ఓకే, ఓన్లీ మూడే ఫోల్డర్స్ క్రియేట్ చేస్తా. వైఎస్ 2. ఇప్పుడు నా సినారీ ఏంటంటే బ్రో, నేను ఎక్కడున్నాను? స్లాష్ లో ఉన్నాను నేను. ఓకే, నేను డైరెక్ట్ గా వైఎస్ 2 లోకి వెళ్ళాలంటే ఎలా పోవాలి? సిడి కొట్టి ఫస్ట్ వైఎస్ కొడతాను. ఓకే, మళ్ళీ ఎల్ఎస్ కొడతా. ఇక్కడ చూడు పీడబ్ల్యూడి. ఓకే, పీడబ్ల్యూడి. ఇక్కడ ఓకే. సిడి వైఎస్ 1 కొట్టాను, ఇక్కడ ఎల్ఎస్ కొడతా, మళ్ళీ వైఎస్ 2 కొడతా. ఇప్పుడు నేను ఎక్కడున్నాను చెప్పు? -2. నేను వైఎస్ 2 లో ఉన్నాను కదా బ్రో. ఇదిగో ఇక్కడ కరెక్ట్. ఇక్కడ చూసుకుని నీకు అర్థమైంది. ఇప్పుడు ఒక స్టెప్ నేను వైఎస్ 1 లోకి వెళ్ళాలంటే ఏం కొట్టాలి? సిడి. సిడి డాట్ డాట్. అదే నేను డైరెక్ట్ గా స్లాష్ లోకి వెళ్ళాలంటే సిడి స్లాష్. సిడి స్లాష్ కొడతా. నేను అదే డైరెక్ట్ గా వైఎస్ లోకి వెళ్ళాలంటే సిడి స్లాష్ వైఎస్ స్లాష్. కరెక్ట్, సిడి కొట్టి ఇక్కడ వైఎస్ కొట్టేస్తా, వైఎస్. మళ్ళీ ఇక్కడ ఎల్ఎస్ కొడతా. మళ్ళీ స్లాష్ లోకి వెళ్ళాలంటే సిడి స్లాష్ కూడా ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తా. సో ఈ రోజుకి ఈ కమెంట్స్ నీకు ఎనఫ్ బ్రో. ఎక్కువగా కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. హిస్టరీ ఓకే. కొట్టి ఇక్కడ పైకి వచ్చి నేను ఈ కమాండ్స్ అన్ని కాపీ పేస్ట్ చేసి నీకు డైరెక్ట్ గా ఇది పంపిస్తాను. సరే. ఏది డాక్యుమెంట్ కూడా పంపిస్తాను, ఒకసారి చదవండి. ఏమీ రాకపోతే పింగ్ చేయండి, నేను నైట్ షిఫ్ట్ లో మొత్తం అవైలబిలిటీలో ఉంటాను మీకు. ఓకే సార్, సరే. ఆ ఫైల్ మెయిల్ రాలే నిన్న అనుకుంటా, షేర్ చేయలే. ఇప్పుడు వస్తుంది, ఇక్కడ వాట్సాప్. ఓకే. ఇక్కడ కాపీ చేసుకో, మెడిగిరా మెడిగిరా డాక్యుమెంట్ ఇది ఎలా ఉంది?
ఇది నేను పంపిస్తాను బ్రో, ఇది ఎక్కడో ఉంటుంది, చూసి పంపిస్తాను. సరే. ఇంకొకసారి కన్సోల్ చూపించేస్తావా కొంచెం క్విక్లీ? లేదంటే ఏ వీడియో కన్సోల్? అప్లోడ్ చేసి అదే ఏడబ్ల్యూఎస్లో మళ్ళీ ఒకసారి కొంచెం. ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయి. ఓకే. నేను ఇస్తున్నాను మీకు. ఇప్పుడు ఇచ్చా చూడు. నేను స్టాప్ చేస్తున్నాను. నేను కన్సోల్ సెట్ లాగిన్ అయ్యి ఉన్నావు ఆల్రెడీ. నిన్నట్లాగా కన్సోల్ లాగిన్ చేసి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ కూడా జస్ట్ ఒక లాగిన్ టు ద కన్సోల్ అని కొట్టేసి. ఓకే. కనిపిస్తుంది కదా స్క్రీన్? ఇక్కడ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ కొట్టేసి గూగుల్లోకి వెళ్ళి. దీన్ని మినిమైజ్ ఎలా చేయాలో. ఆల్రెడీ షేరింగ్. దీన్ని మినిమైజ్ ఎలా చేయాలా? అక్కడ సైన్ ఇన్ ద కన్సోల్ ఉంది చూడు, సైన్ ఇన్ ద కన్సోల్ పక్కన. మా జీమెయిల్ ఎలా లాగిన్ అవుతావు? క్రియేట్ ఓకే. అకౌంట్ పక్కన, ఆ, క్రియేట్ అకౌంట్ ఈ పక్కన ఈ సైన్ ఇన్ ద కన్సోల్ ఉంది. జూమ్ది ఇది కనిపిస్తుంది కదా? ఇప్పుడు ఇప్పుడు పోయింది అది. ఓకే. ఎందుకు? సైన్ ఇన్ ద కన్సోల్ ఉంది అది కొట్టు. ఇక్కడ బ్రో మన క్రియేట్ అకౌంట్ రైట్ సైడ్ అది కరెక్ట్. కాదు కాదు, నాకు స్క్రీన్లో వేరే ఓపెన్ అయ్యి ఉండే అందుకే. ఇక్కడ రూట్ అకౌంట్, నీ జీమెయిల్ ఐడి, అదే కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్. ఇది ఎవ్రీ టైం చేయాలనా? నిన్న మనం కనెక్ట్ చేసాం. లేదు బ్రో, ఎవ్రీ టైం చేయాల్సిందే బ్రో. ఓకే. దిస్ వాజ్ అకౌంట్ ఎర్రర్. కరెక్ట్ కొట్టావా? అదేనా? అనదర్ అకౌంట్ ఉంటుంది. ఓకే. ఇది పాస్వర్డ్ సేవ్ చేసి పెట్టుకో, నాకు తెలిసి మరి దీంట్లో సేవ్ అవ్వదు అనుకుంటా. ఓకే. రాసుకున్నా నేను అదే. ఈజీ. నోట్ ప్యాడ్ లో పెట్టుకోండి, నోట్ ప్యాడ్ లో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కాపీ పేస్ట్ కొట్టేసేయండి అంతే కథ. నా దగ్గర లేదు, ఇది తమ్ముడిదే తీసుకున్నా నేను ల్యాప్టాప్. ఓకే ఓకే ఆఫీస్లో యూస్ ఓకే. చేస్తా, కానీ ఆఫీస్లో మళ్ళీ స్క్రీన్ షేర్ అవన్నీ నడవదు కదా. రీసెంట్లీ ఇక్కడ నుంచే కదా అది. ఇప్పుడు చర్చిలో ఈ సీట్ కొట్ట. అంతే, ఈ సీట్. టూ టూ లోడ్ అవుతుందిలా, ఉండండి. ఇదే కదా క్లిక్ ఫస్ట్. చేయండి, క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేయండి, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాన్సెస్ రన్నింగ్ అని కొట్టేసి, ఆల్రెడీ నేను క్రియేట్ చేశారు అనుకుంటా మీరు. నిన్న చేసాం కదా మనం అదే. క్లిక్ చేయి ఉంటుంది, లైక్ క్లిక్ చేయి ఉంటుంది, ఏం పర్లేదు. క్లిక్ చేయి. ఇక్కడ అది ఎక్స్ మార్క్ క్లోజ్ చేయి, ఎక్స్ మార్క్ అక్కడ సర్వర్ 1 పక్కన ఒక బ్రాకెట్ సింబల్ ఉంది చూడు. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి కరెక్ట్ ఇక్కడ. కనెక్ట్ కొట్టేసి మళ్ళీ కింద కనెక్ట్ అని కొట్టు, కింద ఉంది చూడు, సుడో -i కొట్టేసి, సుడో స్పేస్ సుడో స్పేస్ -i ఓకే. ఐ ఐ ఐ ఐ ఉండాలి. నువ్వు ఫస్ట్ కమాండ్ ఇచ్చావు కదా, దాని పక్కన జస్ట్ ఐ ఇచ్చావు అంతే. ఐ ఎంటర్. ఇప్పుడు చూసావా నీకు డిఫరెన్స్ చూడు, పైన ఏమో డాలర్ సింబల్ ఉంది, కింద ఏమో హ్యాష్ సింబల్ ఉంది. ఇప్పుడు నీకు వాట్సాప్ లో ఏవైతే కమాండ్లు షేర్ చేశానో అవన్నీ నువ్వు ప్రాక్టీస్ చేసుకో, ఇంకా అంతకాడికి ఎనఫ్.
నువ్వు కూడా ప్రాక్టీస్ చేయొద్దు నువ్వు. ఏం ప్రాక్టీస్ చేయొద్దు? ఇప్పుడు మీకు సుడో. వాట్సాప్లో షేర్ చేశాను కదా. ఓకే ఓకే. ఇది సుడో, ఇంకోసారి సుడో అంటే సుడు అంటే సు- వేరే యూజర్ కు స్విచ్ అవుతాం బ్రో, రూట్ యూజర్ కు స్విచ్ అవుతాము. చెప్తాను నీకు, ఇంకా కాన్సెప్ట్ అవ్వలేదు. ఓకే. జస్ట్ ఏంటంటే నీకు నార్మల్ అకౌంట్ అంటే EC2 అకౌంట్ లో ఉంటే కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు నీకు, అందుకని అది చెప్పాను అనమాట. సరే, సుడో స్లాష్ డాష్ ఐ హైఫన్ ఐ. సరే, ఇది చేస్తా కొంచెం ప్రాక్టీస్ ఈరోజు. ఓకే ఓకేనా. ఓకే సత్య. అది వరకు చేయండి, నేను ఈ డాక్యుమెంట్ కూడా పంపిస్తాను నీకు. ఆల్రెడీ వాట్సాప్ లో కమాండ్ షేర్ చేసిన కాబట్టి ఇది చెయ్యండి సరిపోతుంది. వాట్సాప్. ఓకే సరే. ఓకేనా. ఈ రోజు క్లియర్ అర్థమైందా? అర్థమైంది. కొన్ని కమాండ్స్ సో ఇట్లా ప్రాక్టీస్ చేస్తా. ఉంటుంది బ్రో. ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే బ్రో, విండోస్ లో చేసి చూపిస్తేనే అర్థమైంది బ్రో. ఎందుకంటే విండోస్ మనకేంటంటే ఫస్ట్ అంటే మన యూజర్ ఇంటర్ఫేస్ గా ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి కొంచెం లిటిల్ బిట్ అర్థమైంది. అందుకని అది కంపేర్ చేసుకుంటే ఇది చెప్పాలన్నమాట. ఓకే సరే. అవన్నీ ఆ కాన్సెప్ట్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావా తర్వాత? అదే నువ్వు చెప్పావు కదా లాగు మధ్యలో చేద్దాం బ్రో, అది నెట్వర్కింగ్ అలాంటి డాక్యుమెంటేషన్. ఏమైనా ఏమేమి వస్తాయో. ఓకే. చూద్దాం. టెక్నికల్లీ అంతా తెలియదు, అందుకే నేను కొంచెం చేస్తాను. ఓకే చెప్తా బ్రో 100%. సరే. ఓకే మనం సత్య. డే డే బై డే ఒకటి ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోదాం బ్రో, నో వరీస్. సరే ఓకే. నీకు వీడియో షేర్ చేస్తాను చూడు. ఓకే. ఓకే. ఈ వీడియో ఓకే. థ్యాంక్స్ సత్య. సరే బాయ్. బాయ్.